హాయ్ చంద్రబాబు అందరూ బాగున్నాను అనుకుంటున్నాను. 7 o'clock అయితే సప్లై సామాన్ ఉంటే దించడానికి వెళ్ళిన తర్వాత 8 o'clock డ్యూటీ ఆన్ చేశాను. 8 నుంచి 10 వరకు ఉన్నాను. ఆర్డర్ అయితే ఒకటే పడింది నాకు, అందుకని చిరాకు వచ్చేసి ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయి తినేసి పడుకుంటాను. మళ్ళీ ఇంకా డ్యూటీ ఆన్ చేయలేదు. అయితే చిరాకు ఉందని చెప్పేసి ఏదో థాట్ అనిపించి గుడికి వెళ్దాం అనిపించింది. అనిపించగానే వెంటనే ఇంకా స్టార్ట్ అయిపోయాను. సింహాచలం అయితే బయలుదేరాను. సింహాచలం బయలుదేరి మెట్లపై నుంచి మెల్లిగా నడుచుకొని పైకి వెళ్ళాను. పైకి వెళ్తున్నాను. నాకైతే మాత్రం చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత మన సింహాచలం వెళ్ళాను. టాస్క్ అయిపోయింది రావడానికి అయితే. చాలా దారుణం అయిపోయింది నాకైతే మాత్రం. ఇంకా కాళ్ళ నొప్పులు అయితే విపరీతంగా వచ్చాయి దారుణంగా. మెల్లిగా ఇబ్బంది పడుకొని మెల్లిగా ఆపుకొని అయితే మాత్రం వెళ్ళాను. కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 6 o'clock బయలుదేరాను. 6 నుంచి 7 o'clock అక్కడికి వెళ్ళిపోయాను. 7 నుంచి 7:30కి హాఫ్ అన్ అవర్లో పైకి అయితే వెళ్ళిపోయాను. హాఫ్ అన్ అవర్ పైకి అయిపోయి 5 నుంచి జస్ట్ పైకి వెళ్ళాను. పైకి వెళ్ళి గేట్ దగ్గర ఉన్నది. గేట్లో ఉంటే లోపల పంపించారు. పంపిస్తే విదేశీ టికెట్లోకి వెళ్తే 8:30కి ఓపెన్ చేస్తారండి గేటు. ఇంకా మరి ఇంకేం చేయాలి అర్థం కాక 8:30 వరకు అలా కూర్చొని ఉన్నాను. అలా సెల్ లోపల పట్టుకెళ్ళిపోయాను. ఎలా ఉందన్న ఎలా లేదు కానీ తెలియకుండా పట్టుకెళ్ళిపోయి తీసుకెళ్ళి లోపల అయితే మాత్రం అలా సెల్ కూర్చొని వీడియోలు తీస్తూనే ఉన్నాను. అందుకే ఇంత లంటింగ్ వీడియోస్ ఎక్కువ వీడియోస్ అయిపోయాయి. నాకు దక్షిణానికి బయలుదేరి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చేసాను. బయటకు వచ్చేసి నీట్గా ప్రసాదం కొనుక్కొని నీట్గా అయితే 9:30కి 10:10కి అయితే ఇంటికి అయితే బయలుదేరి వచ్చాను. ఈరోజు అయితే మాత్రం నాకు బెటరే అనిపించింది. ఎందుకంటే నాకైతే మాత్రం మొత్తం ఈరోజు ఎర్నింగ్ వచ్చేసినది 24 రూపాయలు. వీక్లీ పోయింది, అన్నీ పోయాయి. ఇంకేం చేయలేం కదా మరి.